Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ. ఇదిగో ఈ దినాల్లో మనం నూతన సంవత్సరానికి సంవత్సరంలో ఏ విధంగా ప్రవేశించాలి అనేటువంటి విషయాలపై మాట్లాడుతుంటున్నాం. పోయినసారి మనం ఏం చెప్పుకున్నామంటే పశ్చాత్తాపం గురించి మనం నేర్చుకున్నాం. పశ్చాత్తాపడినంత మాత్రాన మనకి రక్షణ కలగదు, లేకపోతే మనకి ఫర్గివ్నెస్, క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు యొక్క శిలువను బట్టి దాన్ని దేవుడు చూస్తూ మనల్ని క్షమిస్తాడు. కానీ మన వైఖరి ఏ విధంగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తుని విశ్వసించాలి. పశ్చాత్తాపం కలిగినటువంటి ఆ హృదయంతో దేవుని వైపు చూడాలి. కాబట్టి రిపెంటెన్స్ అనేది మనం అంతకుముందు ఏం చెప్పుకున్నామంటే సువార్త గురించి, సువార్త యొక్క నిర్వచనం గురించి చెప్పుకున్నాం. సువార్త యొక్క ప్రత్యేకత, అదొక మతంలాగా చేయకూడదని చెప్పుకున్నాం. మూడవది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి మర్మం ఏంటంటే యూదులకి అన్యులకి మధ్య ఏ భేదం ఉండకూడదు. స్త్రీకి పురుషులకి, మరి బానిసలకి, ఫ్రీగా ఉన్నటువంటి వారికి అలాంటి భేదం ఏ ఉండకూడదు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తుని అనుచరులుగా మనం తయారైన తర్వాత అందరూ సహోదర ప్రేమ కలిగి మనం ఏకంగా ఉన్నటువంటి ఒక కుటుంబంలాగా మనం జీవించాలి అనేటువంటిది దేవుడు పౌలుకి బయలుపరిచినటువంటి ప్రత్యేకమైనటువంటి మర్మం అది. నాలుగవది ఏంటంటే మత సమ్మేళనం. మత సమ్మేళనం అంటే సింక్రెటిజం అని ఇంగ్లీష్లో అంటారు. మనము లేఖనాలను విరుద్ధమైనటువంటి విధంగా మనం లేఖనాలు చదవకుండా దేవుని గురించి చెబుతాం. లేఖనాలను చదవకుండా సువార్త గురించి చెబుతాం. లేఖనాల గురించి చదవకుండా మనుషుల పాపం గురించి చెబుతాం. కాబట్టి ఇదంతా మత సమ్మేళనం అన్నమాట. అంటే ఎక్కడెక్కడో నుండి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని క్రైస్తవ సువార్తలో కలుపుతున్నాం అన్నమాట. కాబట్టి బైబిల్ ద్వారా దేవుడు ఏదైతే బయలుపరిచాడో దానికి మనం కట్టుబడి ఉండాలి. దేవుని గురించి కానీ, మానవుని గురించి కానీ, పాపం గురించి కానీ, ఎందుకంటే మరలా రక్షణ గురించి కానీ ఏదైనా కానీ బైబిల్ నుండే రావాలి. బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుని బైబిల్కి దీనికి అతికించకూడదు. దాన్నే సింక్రెటిజం అని అంటారన్నమాట. మనము లేఖనాలకు విరుద్ధమైన ఇంకా కొన్ని ఉదాహరణలు ఇచ్చాను ఇక్కడ, చదువుకోండి. మరెన్నో అన్య ఆచారాలు క్రైస్తవేతరులకు మనకు వ్యత్యాసం లేకుండా మనకేదో అశుభం లేక కీడు జరుగుద్ది ఇది చేయకపోతే అనేటువంటి భయంతో ఆ భయాన్ని అలవాటు చేసుకుంటున్నాం. ఇది చేయకపోతే, అన్నిలాగా మనం చేయకపోతే మనకు నష్టం కలుగుద్ది అనేటువంటి భయం అన్నమాట. మనము ఇతరులు భయపడే వాటికి మనం భయపడకూడదు అని వాక్యం చెబుతుంది. ఫియర్ నాట్ వాట్ దే ఫియర్ అని అంటాడు. ఫియర్ నాట్ వాట్ దే ఫియర్. వాళ్ళు భయపడవచ్చు. మన దేవుడు సర్వాధికారి. మనల్ని ఆయన రక్తం, యేసుక్రీస్తు రక్తం చిందించేటువంటి రీతిగా ప్రేమించినటువంటి ఆయన్ని నమ్ముకోవాలి. ఆయనకి మనం భయపడాలి. అంతేగాని ఇంకా వేరే దేవుళ్ళు, వేరే అలవాట్లు, ఆచారాలు
ఎందుకు చేస్తారు అంటే భయపడి, అది చేయకపోతే మనకి మనకు నష్టం కలుగుద్ది, మనకు అపశకనం కలుగుద్ది అనేటువంటిది. కాబట్టి ఆ బైబిల్ ఒకటి బై బైబిల్లో ఉన్నటువంటి రీతిగా చెప్పండి. సత్యం. బైబిల్కి వ్యతిరేకం ఉన్నది అసత్యం. ఇప్పుడు బైబిల్కి బైబిల్కి బైబిల్ దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఒక మారు పేరు ఏంటంటే సాక్ష్యం. సాక్ష్యం చెప్పుద్ది. ఇది రైటు, ఇది రాంగు. కాబట్టి రైటు, రాంగ్‌ని మనం కలపకూడదన్నమాట. దాన్ని మత సమ్మేళన అని అంటారు. ఐదవ విషయం, దాని గురించి మనం పశ్చాత్తాపడాలి. ఐదవ విషయం ఏంటి అనంటే, క్రైస్తవులు కూడా దేశ పౌరులు. అందరి వలె మనం పన్ను చెల్లించాలి. దేశ చట్టాలకు మనం లోబడి ఉండాలి. లోబడకపోతే అది పాపం. ఫర్ ఎగ్జాంపుల్ రోమా 13లో ఉంటుందన్నమాట. మన పౌరుల వలె, మన దేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ వలె మనం జీవించాలి. మాదిరి పౌరులుగా మనం జీవించాలి. వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకు ఎదురయ్యే శ్రమలు, హింసలు, వ్యతిరేకత అన్నవి క్రీస్తు కొరకైన, స్వార్థ కొరకైన శ్రమలు కానీ, క్రైస్తవులుగా ఉన్నందునకై శ్రమలు కానీ పరిగణించవచ్చును. అంటే మన పౌరులుగా, అంటే చీట్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ చీట్ చేసి, లేకపోతే కరప్షను చేసేసి, బిజినెస్ తప్పుగా చేసి, అప్పుడు మనం హింసించబడితే, ప్రిజన్లో ఉంటే, అది యేసు నేను క్రిస్టియన్ కాబట్టి నేను ప్రిజన్లో ఉన్నానని చెప్పకూడదు. మనం తప్పు చేసాం, మనం రాంగ్ చేసాం, అందును బట్టి మనం ప్రిజన్లో ఉన్నాం. అట్లా కాకుండా దేశ పౌరులుగా, మాదిరిగా అయినటువంటి పౌరులుగా ఉన్నప్పుడు, అప్పుడు శ్రమ పడితే అది క్రైస్తవులుగా శ్రమపడినట్టుగా మనం తలంచాలి అని పేతురు 4:14-17 వరకు ఆయన చెబుతాడు అన్నమాట. ఈ విషయంలో మనం ఎన్నోసార్లు అందరి వలె అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తున్నాం. మనం మాదిరిగా అయినటువంటి పౌరులుగా ఉన్నామా? ఉండకపోతే మనం దాని గురించి పశ్చాత్తాపడాలి. ఇంకా కొంతమంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ జెహోవా విట్నెస్ వాళ్ళు కింగ్డమ్ హాల్స్ అని ఉంటుంది కదా, మా దేవుడు మనకు రాజు కాబట్టి వీఆర్ సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, వీఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని అంటారు. అది తప్పు. అంతేకాకుండా వాళ్ళు సైన్యంలో కూడా వాళ్ళు చేరరు. అంటే వేరే వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసి మనం కాపాడితే మనం సేఫ్గా ఉండటం, అది ఎంజాయ్ చేస్తాం. అది రైట్ కాదు. మనం పౌరులుగా, మాది అయినటువంటి పౌరులుగా ఉండాలి. ఎక్కడైతే మనం ఓట్ని ఎక్సర్సైజ్ చేస్తామో ఎక్సర్సైజ్ చేయాలి. దేశం అభివృద్ధి చెందాలని మనం ఆశించాలి. ఇతరులకు సహాయం చేయాలి. ఆరవ విషయం ఏంటి, మనం పశ్చాత్తాపడాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ స్వార్థ అనే పేరుతో అనవసరమైనటువంటి వాటిని కూడా మనం సువార్తలో భాగంగా ఎంచుతామన్నమాట. కాబట్టి సువార్తలో ముఖ్యమైనటువంటి ఏంటిది, అముఖ్యమైనటువంటిది ఏంటి? ఈ అముఖ్యమైనటువంటి వాటి విషయంలో మనం కాంప్రమైజ్ చేయాలి, లేకపోతే యూనిటీ అనేది ఉండదన్నమాట. కాంప్రమైజ్
కాంప్రమైజ్ అనేటువంటి మాట ఈ విషయంలో వాడకూడదు. ఫ్లెక్సిబిలిటీ అని వాడాలి. మరలా నేను దాన్ని క్లారిఫై చేస్తాను. సువార్తలో ముఖ్యమైనటువంటిది ఏంటి? దానికి మనం కట్టుబడి ఉండాలి. దాన్ని కల్తీ చేయకూడదు. కానీ బైబిల్లో అముఖ్యమైనటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. అవి సువార్తలో భాగం కాదు, అవి అముఖ్యమైనటువంటిది. వీటిలో కలపకూడదు. ఇవి ముఖ్యమైనటువంటివి, ఇవి అముఖ్యమైనటువంటి వాటివి. అముఖ్యమైనటువంటిది అంటే ఇష్టం ఉంటే చేయొచ్చు, కష్టం ఉంటే మానుకోవచ్చు. ఇక్కడ దీని విషయంలో మాత్రం అట్లా చెప్పడానికి వీలేదు. తప్పకుండా వీటిని నమ్మాలి, తప్పకుండా వీటిని అనుసరించాలి. ఓకే, ఇది ఎక్కడి నుండి ఈ బోధ అని అనొచ్చు. 1 కొరింథీ 9:19 నుండి 23 మనం చదివితే అది అర్థమవుతుంది. చదవక ముందు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అని అంటే, ఇక్కడ మనం చదివే దానిలో ఇక్కడ పౌలు కొరింథీయులకు వ్రాస్తూ రెండు విషయాలు చెప్తాడు. ఏంటంటే, ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి నీతి, తర్వాత క్రీస్తుకు సంబంధించినటువంటి నీతి. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలి అంటే, మోషే ధర్మశాస్త్రం, తర్వాత క్రీస్తు ధర్మశాస్త్రం. ఇది ముఖ్యం కాదు అని అంటాడు. ఇష్టమైతే యూదుల మధ్య ఉన్నప్పుడు నేను వీటిని అనుసరిస్తాను, ఇష్టం లేనప్పుడు నేను అనుసరించను, అది నా ఇష్టం. అయితే క్రీస్తు ధర్మశాస్త్రం విషయం అంటే సువార్త విషయం. క్రీస్తు ధర్మశాస్త్రం అంటే సువార్త. ఈ విషయంలో అట్లా చేయను, తప్పనిసరిగా దీన్ని పాటించాలి. ఇష్టమైతే నేను చేస్తాను, కష్టమైతే మానుకుంటాను అని అన్నాడు. ఇది ముఖ్యం కాదు అనేదాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. చదువుకుందాం. 1 కొరింథీ 9. నేను అందరి విషయం స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటే, నాకు నేనే యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. అంటే కారణం ఉంది. ఎందుకు? ఆయన క్రైస్తవుడు, అంతకుముందు ఆయన యూదుడే. మరి యూదుని వలె ఉండటానికి అని అంటాడేంటి? యూదుడే కదా, యూదుని వలె అవుతాడంట. అంటే యూదుడు అయినప్పటికీ ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడు. యూదుడు కాదు, అన్యుడు కాదు, క్రైస్తవుడు. కానీ యూదులను సంపాదించుకోవటానికి యూదుల వలె ఆయన కొన్ని విషయాలు పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె లోబడిన వారిని అంటే యూదుల్ని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను. చూసారా, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను అంటే మోషే యొక్క ధర్మశాస్త్రం. ఇక్కడ దానికి లోబడటం కాదు, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడు. మోషే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ఓకే, అంటే ఆయన చాయిస్ అన్నమాట అది. ఓకే, నెక్స్ట్ వచనం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై క్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. ఓకే, అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను
సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనై తిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకై సమస్తమును చేయుచున్నాను. 23వ వచనం, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టుద్ది. కాబట్టి అన్నీ సువార్తలో భాగం కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సువార్తలో భాగంగా ముఖ్యమైనటువంటిది ఏంటి, అముఖ్యమైనటువంటిది ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒక లిస్ట్ చేసుకోవాలి. ఈ అలవాటు సువార్తకు సంబంధించిందా, లేకపోతే అది ముఖ్యం కాదు, ఇష్టమైతే చేస్తాను, కష్టమైతే మానుకుంటాను అని ఒక లిస్ట్ వేసుకోవాలి. మనం ఒక లిస్ట్ వేసుకుని ఒక దాని ప్రకారం ఇది ఈ ముఖ్యమండి, ఇది అముఖ్యం కాదండి అని లిస్ట్ వేసుకోవాలి. అది మన క్రైస్తవ జీవితానికి ఉపయోగపడటమే కాకుండా ఇతరుల్ని అన్నసరిగా మనం క్రిటిసైజ్ చేయం. ఎందుకంటే ఇది ముఖ్యం కాదు. కాబట్టి ముఖ్యం కానిటువంటి వాటి ఎడల మనం పట్టినట్టుగా ఉంటాం. అది ఆయన ఇష్టమండి, అది సువార్తలో భాగం కాదు కదండి, ఎందుకు మనం పట్టించుకుని అనవసరంగా వివాదం పెట్టుకుంటున్నాం, అనవసరంగా తరికించుకుంటాం, అనవసరంగా డివైడ్ అవుతాం. ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు దానిలో 2 భాగాలుగా చీలిపోయారు. ఒక భాగం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్, ఆరాధనలో ఇన్స్ట్రుమెంట్స్ వాడచ్చు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు. లేదండి వాడకూడదు, పాత నిబంధనలో అవి వాడారు, క్రొత్త నిబంధనలో వాడినట్టుగా ఎట్లా లేదు, అది కూడా తప్పే. ఎందుకంటే క్రొత్త నిబంధనలో కూడా ఉన్నది, కీర్తనలో అని ఉంది, కీర్తనలతో మీరు ఆయన్ని ఆరాధించాలి అని. కానీ వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఏమన్నారంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడాను పాత నిబంధనకు సంబంధించింది, కాబట్టి మనం ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా దేవుని ఆరాధించాలి. చూడండి, అంత ముఖ్యం అది. ఎలాంటి మ్యూజిక్, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, వాడుకోకూడదు అనేటువంటిది అంత ముఖ్యమా? దాన్ని బట్టి డివైడ్ కాకూడదు. కాబట్టి మనం గ్రహించుకోవాలి. 7వ విషయం, కొంతమంది సువార్త చెప్పేటప్పుడు సిలువ అనే మాటే వాడరు. సిలువ లేని సువార్త దుర్వార్త. మంచి చేయండి, మరి మంచి చేస్తే యేసుక్రీస్తు సిలువ ఎందుకు? చేయలేం కాబట్టి యేసుక్రీస్తు మన నిమిత్తమై చనిపోవాల్సి వచ్చింది. దేవుని సంకల్పము చొప్పున మరియు వాక్యానుసారము కాని ఆరోగ్యం, అభివృద్ధి అను బోధను, అంటే ఇట్లా చేస్తే ఆరోగ్యం ఉంటుంది, ఇట్లా చేస్తే అభివృద్ధి ఉంటుంది అనే బోధను సంపూర్ణ సువార్త అనే పేరుతో కౌగలించుకున్నాము. ఏంటంటే ఇప్పుడు హోల్ గాస్పల్ అని కొంతమంది అంటారు. హోల్ గాస్పల్ అంటే పాప క్షమాపణ కాదు, యేసుక్రీస్తుని నమ్మితే ఆయన సువార్తను నమ్మితే మీకు పాప క్షమాపణ ఉంటుంది. అది హాఫ్ గాస్పల్. యేసుక్రీస్తుని నమ్మితే ఆయన సిలువను బట్టి మనకి అభివృద్ధి ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, హెల్త్, వెల్త్ అన్నీ వస్తాయి. అది కూడా కలిపితేనే అది హోల్ గాస్పల్ అని అంటారు. అది తప్పండి, అది తప్పు. మనము ప్రభువునకు లోబడినట్లయితే, మనం ప్రభువునకు లోబడినట్లయినటువంటి పద్ధతిగా ఉంటాం. దీనిని మనము సామాన్యమైన క్రైస్తవ జీవితానికి
మార్గదర్శకంగా తీసుకోవాలి. అంతేగాని దీనినే ఒక తప్పనిసరైన నియమంగా ప్రతి పరిస్థితుల్లోనూ వర్తింపచేసుకునేది కాదు. అంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, కానీ ఒక ఒక యేసుక్రీస్తుని నమ్మితే మన జీవితం మారిపోద్ది. అది ఒక జనరల్ డైరెక్షన్. మన జీవితం మారిపోద్ది కాబట్టి ఆరోగ్యం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కానీ తప్పనిసరిగా యేసుక్రీస్తుని నమ్మితే తప్పనిసరిగా ఆరోగ్యం ఉంటుంది అని మనం చెప్పకూడదు. తప్పనిసరి అనేది రాంగ్ అన్నమాట. ఇలాంటి సూచనకు లేఖనము మరియు ప్రకృతి కూడా వ్యతిరేకమే. అంటే యేసుక్రీస్తుని నమ్మితే మన జీవితంలో మనకు తెలుసు. ఓకే, ఇన్ నేచర్ ఆల్సో మన 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 అనుభవంలో కూడాను అది రైట్ కాదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలా మనం పోగొట్టుకుంటాం, శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు జీవితం కూడా పోద్దన్నమాట. కాబట్టి అలాంటి యేసుక్రీస్తుని నమ్మితే ఆరోగ్యం అభివృద్ధి ఉంటుంది అనేటువంటిది రైట్ కాదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని లేఖనాలు చెబుతున్నాయి. మన ఎక్స్పీరియన్స్లో కూడా దాన్ని మనం చూస్తాం. మరి పౌలు శరీరం ఇంకొక ఉదాహరణ, శరీరంలోని ముళ్ళు కానీ యోబు యొక్క శ్రమలు కానీ వాటిని బట్టి మనం ఆ విషయాన్ని గ్రహిస్తాం. ప్రాస్పరిటీ థియాలజీ రాంగ్ అనేది ఈ యోబు గ్రంథాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాస్పరిటీ థియాలజీ వాళ్ళు ఏమంటారు అని అంటే, ఆయన పాపం మనం ఏదో పాపం చేసామండి, లేకపోతే నీలో విశ్వాసం లేదు అందుకని నువ్వు బాగుపడలేదు అని అంటారు. అది తప్పు. యోబు విషయంలో దేవుడే చెప్తాడు, ఆయన ఆయన శ్రమను అనుభవిస్తున్నాడు, కానీ ఆయన పాపాన్ని బట్టి కాదు. ఆయన విశ్వాసంలో కొరత ఏమీ లేదు అని యోబు గ్రంథం బట్టి మనం నేర్చుకుంటాం. మనం దేవుని ఇవ్వని వాగ్దానాలను ప్రజలకు ఇచ్చి, అంటే యేసుక్రీస్తు చనిపోయాడు మన రోగాల కొరకు అని మనం వాగ్దానం ఇస్తామన్నమాట. అంటే యెషయా 53వ అధ్యాయం నుండి ఆయన మన రోగముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై చనిపోయాడు అని. కానీ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, మనకి పునరుద్ధానం యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన యొక్క శరీరాలు లేపబడతాయి. అప్పుడు ఏ జబ్బు ఉండదు, ఏ చావు ఉండదు. అలాంటి శరీరాలతో మనం లేపబడతాం. అది దేని వలన వస్తుంది? సిలువను బట్టి వస్తుంది అని యెషయా 53ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకోకుండా యెషయా 53 ఇట్లా చెబుతుంది అని మనం చెప్పకూడదు. మరి 8, 9, 10, 11 తర్వాత చెప్పుకుందాం. ఇంతవరకు ఆపుదాం, ప్రార్థన చేసుకుందాం. Beloved Father, the Father of our Lord Jesus Christ, please help us, Lord, that as we enter into 2026, we may have clean lives. Please help us, Lord, to repent genuinely about the besetting sins, the sins that we have inherited in the past. Please help us, Lord, to forsake them, to repent of them, and forgive us, Lord, because of your dear Son, our Savior, the Lord Jesus. Thank you that you are more than willing to forgive if only we genuinely repent. We pray this with thanksgiving in Jesus' name. Amen. God bless you.
సీ యూ లేటర్.